ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అదే సాయి కృష్ణ అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సిట్ బృందం సాయి కృష్ణ నివాసానికి చేరుకుని అతని తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇక హార్డ్ డిస్క్లు, డివిఆర్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ బృందాలకు బ్యాకప్ చేశాయి. ఇక ఇవాళ విజయవాడ 2వ ఏజేఎం కోర్టులో సాయి కృష్ణ కేసు విచారణ జరగబోతోంది. కాసేపట్లో సీల్డ్ కవర్ లోని ఆధారాలను కృష్ణలంక పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన విజయవాడ నగరానికి చెందిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ మిస్సింగ్ మరియు మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు అయితే కేసులు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి త్వరితగతిన ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని, నిజాలు నిగ్గుదేర్చాలని అనుకుంటున్న నేపథ్యంలో నిన్న హుటాహుటిన నలుగురు ఐపీఎస్లతో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న దాదాపుగా పోలీస్ స్టేషన్ సందర్శించారు. అలాగే క్రిమేషన్ శ్మశాన వాటిక సందర్శించారు సిట్టు సభ్యులు. నేడు తెల్లవారంగానే సాయి కృష్ణ నివాసానికి చేరుకొని సాయి కృష్ణ నివాసంలో దాదాపుగా 2 గంటలుగా విచారణ అయితే చేస్తా ఉన్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని, అలాగే సాయి కృష్ణ మేనమామని, సాయి కృష్ణ ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ వివిధ సభ్యులను కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఆ వివరాలు మొత్తం కూడా సేకరిస్తూ స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, అలాగే ఆ మర్డర్ అయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఈ రోజు షాకింగ్ పరిణామాలే ఉంటాయి అని చెప్తా ఉన్నారు. ఏదైతే సిఐ నాగరాజు గత కొద్ది రోజులుగా కూడా ఆ విఆర్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా కనపడకుండా ఉన్న పరిస్థితి ఉంది. అయితే పోలీసు ఉన్నతాధికారులకి అందుబాటులోనే ఉన్నానని, తాను ఎప్పుడు లొంగు పొమ్మన్నా సిద్ధంగానే ఉన్నానంటూ కూడా కబురు చేశారు అన్న కొంత మేరకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి కొంతమంది నాగరాజు నివాసంలో, తన స్నేహితుడి నివాసంలో ఉన్నాడని సమాచారం వచ్చిన నేపథ్యంలో పలువురు అధికారులు నాగరాజు నివాసానికి, ఉంటున్న ప్రదేశానికి వెళ్లి నాగరాజుని పలకరించి వివరాలు కొంత మేరకు అడిగి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్టు అధికారుల బృందం సాయి కృష్ణ చనిపోయిన ఆరోపణలో వస్తున్న గాదే సాయి కృష్ణ నివాసంలో విచారణ అయితే జరుపుతున్నారు. దాదాపుగా ఇప్పటికే 2 గంటల సమయం అయింది. పోలీసులు, సిట్ అధికారులు ఇంకా సాయి కృష్ణ ఆ నివాసంలోనే ఉండి వివరాలు సేకరిస్తున్న ఆ పరిస్థితి ఉంది. క్షుణ్ణంగా పింటు కూడా ప్రతి ఒక్కటి ఆ ప్రభుత్వం తనిఖీలు చేసి విచారించి ఆ రెక్కీలు నిర్వహించి మరి తమకు నివేదిక కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సిట్టు వేసిన ఆ సిట్టు బృందం వేగవంతంగా, నిష్పక్షపాతంగా, అలాగే నిజాలు నిగ్గుదేల్చే విధంగా కూడా ముందుకు అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే సిఐ నాగరాజును కూడా సిట్టు విచారించి తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నాగరాజు సాయి కృష్ణ నివాసం అనంతరం కూడా సిట్ అధికారులు సిఐ నాగరాజు నివాసం వద్దకి వెళ్లి, అంటే ఆ ప్రస్తుతానికి సిఐ నాగరాజు తన సింగునగర్ లోని తన స్నేహితుడి ఇంట్లో నివాసం ఉంటున్నట్లు కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి. నిన్న పలువురు వెళ్లి పలకరించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడికి వెళ్లి నాగరాజును కూడా పరామర్శించి నాగరాజుని విచారించి తర్వాత తదనంతరం కూడా సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకొని ఈ రోజు అరెస్టు చూపే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి మరొక కీలక అంశము కోర్టుకు సంబంధించి. కోర్టు ఇప్పటికే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం నేడు కోర్టులో చోటు చేసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఏదైతే ఆ తల్లి చనిపోయాడని భావిస్తున్న గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి హార్డ్ డిస్కులు కానీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, రికార్డులు కానీ మాయం చేసే అవకాశాలు ఉన్నాయి అన్న కోణంలో ఆలోచించి వాటన్నిటిని కూడా సీజ్ చేయాలని తల్లి విజయలక్ష్మి కోర్టు మెట్లెక్కింది, కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు
అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని పలు సిస్టాలకు సంబంధించిన హార్డ్ డిస్కులు, రికార్డులు, అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే హార్డ్ డిస్కులు, టీవీఆర్లను షీల్డ్ కవర్ లో కోర్టుకి సమర్పించనున్నారు పోలీసులు. అలాగే సీజ్ చేసిన ఘటనా స్థలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించిన హార్డ్ డిస్కులు, డివిఆర్ఎంలు, సీసీ ఫుటేజ్లు, సాయికృష్ణ కదలికలకు రుజువులు చేసే సీసీ ఫుటేజ్లు కూడా. అయితే ఆ కోర్టు దర్యాప్తు కొత్త మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సాయికృష్ణ ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడా లేదా, ఒకవేళ బతికి ఉన్న రోజుల్లో గానీ స్టేషన్ కి తీసుకొచ్చిన రోజుల్లో గానీ ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో ఎక్కడైనా కనపడతాడన్న కోణంలో కూడా నేడు కోర్టుకి సమర్పించిన అనంతరం కూడా కోర్టు ఇచ్చే ఆ తీర్పులో గానీ, కోర్టు ఇచ్చే సమాధానంలో గానీ ఆ కీలక పరిణామం చోటు చేసుకొని సాయికృష్ణ ఖచ్చితంగా ఎక్కడున్నాడో కూడా తెలిసే ఆ పరిస్థితి ఉండే అవకాశం కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కీలక ఆధారాలు కోర్టుకి సమర్పిస్తున్న కృష్ణలంక పోలీసులు ఆ స్టేషన్ సీసీ ఫుటేజ్ ని, హార్డ్ డిస్కులను కోర్టుకి సమర్పించిన అనంతరం కూడా టీవీఆర్లు కానీ బ్యాకప్ డేటాను కూడా అందజేయనున్నారు. అంటే గతంలో ఏదైనా ఆర్టిస్ట్ కు సంబంధించి డేటా ఏదైనా మిస్ అయినా సరే ఆ బ్యాకప్ డేటాతో సహా అందజేయనున్నారు కోర్టు ఆదేశాల మేరకు. అయితే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం కోర్టు ఆదేశాలతో ఈ ఆర్టిస్టులు కానీ డివిఆర్లు కానీ సమర్పించిన పోలీసులు సాయికృష్ణ ఆ కేసులో ఈ రోజైతే కీలకంగా మారనుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కోర్టు ఇచ్చే మరికొద్దిసేపులో తీర్పును కానీ సాయికృష్ణ ఆ కేసులో నాగరాజు భౌతికం కానీ కృష్ణలంక పోలీసుల భౌతికం కానీ తేలనుంది. అలాగే కేసుకు సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఏదైతే ఆ ప్రభుత్వం సిట్టు బృందం ఏర్పాటు చేసిందో, నలుగురు ఎస్పీలు, అదనపు ఎస్పీలతో సిట్టు బృందం ఏర్పాటు చేసిందో, సిట్టు బృందం ఏర్పాటు చేసిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని కొంతమంది కానిస్టేబుల్ ఏదైతే సాయికృష్ణ అని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన సమయంలో ఉన్న పోలీసులు కానీ, అయితే సాయికృష్ణ అని ఒక హోటల్లో బంధించి కొట్టారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడున్న కానిస్టేబుల్ కానీ కొంతమంది కనిపించటం లేదు, స్టేషన్ కి రావటం లేదు అన్న వార్తలు దావానంలాగా వ్యాపించిన నేపథ్యంలో వారిని కూడా ఈ రోజు పిలిపించి మాట్లాడించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే వారిని పిలిపించి మాట్లాడిన అనంతరం కానిస్టేబుల్ కూడా కొంతమందిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మెండుగా కనపడతా ఉన్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.